திரும்பி మన పూర్ణనింద ప్రభువును చూసి మన పూర్ణనింద ప్రభువును ఆరాధిస్తాం. எத்தனை நாட்களமை நடத்தி வந்திருக்கிற தேவனுக்கு ఎన్ని రోజులు మనం నడిపించిన దేవుడికి கொஞ்ச நேரம் மாத்திரம் ఆరాధిக்கிறோம். మనం కొద్ది సమయం ప్రభువును ఆరాధిస్తాం. ఉన్మయాయ ఆరాధన సెలుపుతుంది. నిజంగా మన ప్రభువును ఆరాధిస్తాం. ఇతర పేరు ఉన్మయ ఆందోళన ఆరాధిస్తారు. ఎంతమంది నిజంగా ప్రభువును చూసి ఆరాధిస్తారు? ఉన్మయాయ சொல்வோம் இறுதிக்கு நாளுக்கு మన హృదయ అంతరంగం నుంచి మనం చెప్పగలం, యేసయ్యా 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 నువ్వే నా రాజువు, నువ్వే నా ప్రభుడవు, నువ్వే నువ్వే నా దేవుడవు. ಎಷ್ಟು ಜನ ನಿಜವಾಗಿ నువ్వే నా రాజువు, నువ్వే నా ప్రభుడవు, నువ్వే నువ్వే నా దేవుడవు. యేసయ్యా 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 నువ్వే నా రాజువు, నువ్వే నా ప్రభుడవు, నువ్వే నువ్వే నా దేవుడవు. నువ్వే నా రాజువు, నువ్వే నా ప్రభుడవు, నువ్వే నువ్వే నా దేవుడవు. యేసయ్యా 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 భూమి పైన పశువులు నువ్వే, భూమి పైన పంటలు నువ్వే, సముద్రాల జీవలు నువ్వే నువ్వే అవి నువ్వే. భూమి పైన పశువులు నువ్వే, భూమి పైన పంటలు నువ్వే, సముద్రాలు జీవలు నువ్వే నువ్వే అవి నువ్వే. ఒకే ఒక జీవితం, ఒకే ఒక ప్రాణం, ఒకే ఒక జీవితం, ఒకే ఒక ప్రాణం అర్పింతును, అర్పింతును నీకే అర్పింతును, అర్పింతును యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా నువ్వే నా రాజువు, నువ్వే నా ప్రభుడవు, నువ్వే నువ్వే నా దేవుడవు. అవును తండ్రి, నువ్వే నా రాజు. అందరూ కలిసి చెప్తామా? నువ్వే నా ప్రభుడవు, నువ్వే 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 నా రాజువు, నువ్వే నా ప్రభుడవు. యేసయ్యా 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 నన్ను చూచువాడా, దీనం కాచువాడా. అవును తండ్రి, నన్ను చూచువాడా, దీనం కాచువాడా.
అందరం కలిపి సత్యముగా యేసయ్యా 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 ಎಲ್ಲರ ಕೈಗಳ ತಟ್ಟಿ ದೇವರಿಗೆ நம்மை காண்கிற தேவனாய் நம் மத்தியிலே கடந்து வந்திருக்கிறார். நம் இருவருக்கும் அறிந்தவராய் நம் மத்தியில் கடந்து வந்திருக்கிறார். உண்மையாய் ஆராதிக்கிற வேளையில கர்த்தருடைய பிரசன்னம் நம்ம மத்தியில் இறங்கி வந்திருக்கிறார். నిజముగా ఆరాధించే ప్రతి వ్యక్తులు ప్రభు ప్రసన్న మన మధ్యలో దిగి వచ్చినది. హల్లెలూయా 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 హల్లెలూయా. కొంచె నేరం நம்ம கர்த்தரை ஆராதிக்க போகிறோம். కొద్దిసేపు முழு இருதய இயேசுவை பக்கம் திருப்பி మన పూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధించాలి. கர்த்தர் பக்கமாய் திருப்பி మన పూర్ణ హృదయం ప్రభు 5 நிமிஷம் மாத்திரம் நம்ம 10 నిమిషాలు ప్రభువుని ఆరాధిస్తాం. சரியான நேரத்துல முதிக்க ஆசைப்படுகிற தேவன் సరైన సమయం கர்த்தரை நம்ம துதிக்கலாமே. కొద్దిసేపు మన ప్రభు கர்த்தர் செய்த நன்மைகள் எல்லாம் நினைத்து ప్రభు చెప్పిన இயேசுவே நாங்கள் ஆராதிக்கிறோம். ఆయనకి కృతజ్ఞతలు మనం ఆరాధించాలి. இவ்வளவு நேரம் நம்ம கர்த்தரை ஆராதித்துக் கொண்டே இருக்கிறோம். அவர் செய்த நன்மைக்கு எவ்வளவு ஆராதித்தாலும் போதாது தேவன். ఆయన చేసిన మేలు కొరకు మనం ఎంత ఆరాధించినా అది తక్కువే. எவ்வளவு துதித்தாலும் நம்ம போதாது கர்த்தரை. ఆయన ఎన్ని స్తుతిస్తున్నా అది తక్కువే. ஹalleluya హల్లెలూయా. நம்முடைய தேவன் நமக்கு எத்தனை நன்மைகளை இந்த வருடத்திலே செய்திருக்கிறார். మన ప్రభు ఈ వర్షంలో మనకి ఎన్నో మేలు చేసి ఉన్నాడు. எத்தனை பேர் நீங்க உண்மையா கர்த்தரை நீங்க ஆராதிக்கிறீங்கன்னு தெரியும். ఎంత నిజంగా మీరు ప్రభుని ఆరాధిస్తారు. கொஞ்ச நேரம் நம்ம கர்த்தரை ஆராதிக்கலாமா? కొద్దిసేపు ప్రభుని ఆరాధిస్తాం. நம்முடைய தேவன் நம்ம மத்தியிலே கடந்து வந்திருக்கிறார். మన దేవుడు మన మధ్యలో ఆయన వచ్చి ఉన్నాడు. நம்முடைய தேவன் உண்மையுள்ளவராய் நம்ம மத்தியிலே இருக்கிறார். మన దేవుడు ఆయన నమ్మకస్తుడుగా ఆయన ఉన్నవాడు. ஹalleluya హల్లెలూయా. அவர் மகிமை மாட்சிமை நிறைந்த தேவன். ఆయన మహిమ శక్తి కలిగిన దేవుడు. வானத்திலும் பூமியிலும் சர்வ வல்லமையுள்ள தேவன். ఆయన ఆకాశంలో భూమిలో సర్వశక్తి అయిన దేవుడు. அவரை துதிக்கிற வேளையிலே நம்ம மத்தியிலே கடந்து ఆయన வருகிறார். స్తుతించినప్పుడు ఆయన మన మధ్య వచ్చి ఉన్నాడు. சொல்லுங்க எல்லாரும் உண்மை மகிமை மாட்சிமை நிறைந்தவரே. చెప్పండి అందరూ నిజముగా మహిమ శక్తి ఉన్నవాడా. మిమ్మల్ని నమ్మి వచ్చిన ప్రభువా. நம்மை நம்பி வந்திருக்கிறோம்ப்பா. నిన్నే నమ్మి వచ్చిన ప్రభువా. எத்தனை பேர் உண்மை ஆண்டவரை ఎంత பார்த்து పేరు నిజముగా చెప్తారు. உண்மைதான் நாங்கள் நம்பி வந்திருக்கிறோம். నిన్నే నమ్మి వచ్చిన యేసయ్యా. நிம்மனே நாம் நம்பி வந்திருக்கிறோம். నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. சமயத்தில் எல்லார கண்கள் முಚ್ಚி கைகள் மேலே ఈ సమయంలో మన అందరూ చేతులు పైకెత్తి நிம்மனே நாம் நம்பி வந்திருக்கிற தேவரே ಅಂತ నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. ದೇವರ ನಾಮವನ್ನು ಮಹಿಮೆಪಡಿಸೋಣ. ప్రభు నామమును ಈ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನನ್ನೇ ನಾವು ನಂಬಿ ಬಂದಿರುವ ಎಲ್ಲರೂ ಒಂದು ನಿಮಿಷ ನಾವು ಎಲ್ಲರೂ ಸೇರಿ ಆರಾಧಿಸೋಣ. ನಿನ್ನನ್ನೇ ನಂಬಿರುವೆವು, ನಿನ್ನಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. ನಿಮ್ಮನ್ನೇ ನಂಬಿರುವೆವು ಕರ್ತರೇ. ನಿಜವಾಗಿ ದೇವರ ನೋಡಿ ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ. ಓ, ನಿನ್ನನ್ನೇ ನಂಬಿರುವೆವು ಯೇಸುವೇ, ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ಅದ್ಭುತವನ್ನು ಮಾಡಿ ಕರ್ತನೇ ದೇವಿ ಎಲ್ಲರೂ ಸೇರಿ ನಿಮ್ಮನ್ನೇ ನಂಬಿರುವೆವು, ನಿನ್ನಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. ಹೌದು ಕರ್ತನೇ, ನಿನ್ನನ್ನೇ ನಂಬಿರುವೆ ಜೀಸಸ್. ನಿಜವಾಗಿ ದೇವರ ನೋಡಿ ನಿನ್ನಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. ಅದ್ಭುತ ಮಾಡಿ ಕರ್ತನೇ ನಂಬಲಾಗಪ್ಪ. ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ. ಓ, ನಿನ್ನನ್ನೇ ಶಬರವನ ಬಲ್ಲ. ಅದ್ಭುತ ಮಾಡಪ್ಪ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ. ಓ, ಯೇಸುವೇ, ನಿನ್ನನ್ನೇ ನಂಬಿರುವೆ ಯೇಸಪ್ಪ. ನಿನ್ನನ್ನೇ ಎಲ್ಲರೂ ಸೇರಿ ನಿಜವಾಗಿ ದೇವರಿಗೆ ಮನಸ್ಸರಿಸೋಣ. ನಿನ್ನಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. ನಿಮ್ಮನ್ನೇ ನಂಬಿರುವೆವು. ಯಾವುದೇ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. ನೀವೇ ಏನಾದರೂ ಮಾಡಬೇಕು ಎಂದು
ಯೆಸಯ್ಯ ನಿನ್ನ ಪಕ್ಕವನ್ನೇ ನಿಜವಾಗಿ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ಕಣ್ಣೀರಿಗೆ ಅದ್ಭುತವಾಗಿ ಮಾಡಿ ಕರ್ತನೇ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನನ್ನೇ ಯೆಸಯ್ಯ ನಿನ್ನಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ, ನಿನ್ನಂತೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. ಎಷ್ಟು ಜನ ನಿಜವಾಗಿ ದೇವರನ್ನ ನೋಡಿ ನಿನ್ನ ಹಾಗೆ ಯಾರು ಇಲ್ಲಪ್ಪ. 17 ಕರ್ತನೆ
ಕಣ್ಣೀರಿನ ಈ ಲೋಕದಲ್ಲಿ ಪ್ರಿಯ ಸಹೋದರಿಯೇ, ಪ್ರಿಯ ಸಹೋದರನೇ, ಈ ಲೋಕದಲ್ಲಿ ಅವರ ತರ ಯಾರು ಇಲ್ಲ. ಇದರಲ್ಲಿ ನಿಜವಾಗಿ ದೇವರು ನೋಡಿ. ಎಷ್ಟು ಜನ ನಿಜವಾಗಿ ದೇವರನ್ನ ನೋಡಿ ಹೋಗಕ್ಕಾಗ್ತದೆ. ನಾವು ನಿಮ್ಮನ್ನು ಮರೆತಿದ್ರು, ನೀವು ನಮ್ಮನ್ನ ಮರೆಯಿರಿ. ಸತ್ಯವೇದ ವಾಕ್ಯ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ಇಸ್ರಾಯೇಲೇ ನೀ ಎನ್ನಾಲ್ ಮರೆಕப்படுவதில்லை. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ನೋಡಿ ಹೇಳಿದ್ದಾರೆ, ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ಮರೆತು ಬಿಡುವುದಿಲ್ಲ. ಯಾರೇ ನಮ್ಮನ್ನು ಮರೆತಿದ್ರು ಕೂಡ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಮರೆಯದೇ ನೆನೆಸಿದ. ಎಷ್ಟು ಜನ ಈ ಸಮಯದಲ್ಲಿ ದೇವರನ್ನು ನೋಡಿ, ಆ ಮಹಿಮೆ ನೆಲೆತ ದೇವರನ್ನು ನೋಡಿ ನೀವು ಆರಾಧನೆ ಮಾಡಲಿದ್ದೀರ. ಎಷ್ಟು ಜನ ನಿಜವಾಗಿ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸಿ ನೀನು ಒಳ್ಳೆಯವನಾಗಿ ನಮ್ಮ ಮುಂದೆ ತಿಳಿದಿರ. ಅದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಅಂತ ಹೇಳಿ కైగలు கடந்த வருடத்திலே நடந்த ஒரு சம்பவத்தை நான் உங்களுக்கு சொல்றது ஆசை. పోయిన సంవత్సరంలో జరిగిన ఒక యథార్థ ఘటనని వివరిస్తాను. చిన్నగా ఒక చిన్న కూటத்திலே చిత్తూరు పகுதி ఆంధ్రప్రదేశ్ ఒక చిక్క సంఘము చిత్తూరు ఒక ప్రాంతంలో ఒక చిన్న కూటத்தை ఏర్పడితున్నారు. ఒక కూటం ఉండేది. 3-4 కూటத்தில் நானே பிரசங்கம் பண்ண. అది 3 రోజుల ఒక కూడిక. అదే ప్రసంగం అనుబడి అழைతిరున్నారు. దాంట్లో బ్రదర్ గారు సందేశం ఇచ్చేటప్పుడు, వాక్యం ఇచ్చేటప్పుడు ఆ వాక్యం చెప్పడానికి నేను పిలువబడి ఉన్నాను. நான் எதுவுமே எந்த காரியத்தை சொல்லி ஜெபிக்கல தேவ பிள்ளைகள். ఏ ఒక కార్యం చెప్పి కూడా నేను ప్రార్థించలేదు. மூன்றாவது நாள் மெசேஜ் கொடுத்து முடிந்த நேரத்திலே, మూడో రోజు ప్రభు ఒక వాక్యం సందేశం ఇచ్చేటప్పుడు, அந்த மெசேஜ் கொடுத்து முடிந்த கடைசி ஜெபத்துல இப்படிதான் ஒரு ஆராதனை செய்து கொண்டிருக்கும் பொழுது, ఆ సందేశం ఇచ్చిన తర్వాత నేను ఈ ఆరాధన చేసేటప్పుడు என்ன நடந்தது என்று பார்த்தீர்களா? ఏం జరిగిందంటే, கழுத்து பகுதியிலே கேன்சர் கட்டினால் பாதிக்கப்பட்டிருந்த ஒரு சகோதரி அங்கே வந்திருந்தார். గొంతు దగ్గర క్యాన్సర్ ఉన్న ఒక ఆడపడుచు அங்கே அந்த மீட்டிங்ல கலந்து கொண்டிருந்தார். ఆ ఒక కూడికలో పాల్గొన్నది. அவங்க யாருன்னு எங்களுக்கு தெரியாது. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. அவங்களுக்கு கேன்சர் இருக்குதுன்னு எல்லாருமே யார்ட்டையும் அவங்க சொல்லிக்கவே இல்லை. ఆ అమ్మాయికి క్యాన్సర్ ఉంది అని ఎవరి దగ్గర కూడా ఆ అమ్మాయి చెప్పుకోలేదు. பெங்களூர் பட்டணத்துல இருக்க கித்வாய் ஹாஸ்பிடல்ல தான் ட்ரீட்மெண்ட் எடுத்துட்டு அங்க போயிருக்காங்க. బెంగళూరు ప్రాంతంలో ఉన్న కిద్వాయ్ హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని ఆ ఒక చిత్తూరు జిల్లాకు వచ్చినది. இதே போல ஒரு சின்ன ஆராதனை நடத்தி கொண்டிருந்த பொழுது, ఇలాగే ఒక చిన్న ఒక ఆరాధన చేసేటప్పుడు உண்மையா எல்லாரும் சேர்ந்து துதி செலுத்தின பொழுது, అందరూ యథార్థముగా ప్రభువును స్తుతించేటప్పుడు கர்த்தர் இறங்கி அந்த கேன்சர் கட்டியை மாயமாய் மறைய ప్రభు దిగి వచ్చి ఆ ఒక క్యాన్సర్ గడ్డిని దాన్ని మరుగు చేసి ఉన్నాడు. கரங்களை தட்டி கர்த்தரை చెప్పండి, హల్లెలూయా. கொஞ்சம் பேர் நம்ம யோசிக்கவே கூடாது. కొంతమంది ఉన్న మనసు మీరు ఆలోచించదండి. அவங்களுக்கு ஒரு நோய் இருந்தது, அவங்களை கர்த்தர் குணமாக்கினார். వాళ్ళకు జబ్బు ఉన్నది, ప్రభు దాన్ని స్వస్థపరిచాడు. இன்னைக்கு உங்க குடும்பத்திலே காணப்படுகிற எத்தனை பிரச்சனை மகிழ்வுடன் பொழுதிடும் பரிசுத்த தேவனாம் இயேசுவை பணிந்தே தொழுதுவோம். பரிசுத்த தேவனாம் இயேசுவை பணிந்தே தொழுதுவோம். மகிமை மாட்சிமை நிறைந்தவரை கரங்களை தட்டி உண்மையை ஆவியில நிரப்பி எல்லாரும் சேர்ந்து சொல்லுங்க. ஓ மகிமை மாட்சிமை நிறைந்தவரை மகிழ்வுடன் தொழுது
சுதந்திரம் என்று கர்த்தர் சொல்லுகிறார். இந்த வேளையில கரங்களை தட்டி சுதந்திரத்துக்குள் உனக்கு விரோதமாக எழுப்புகிற எந்த ஆயுதமும் வாய்க்காமல் போகிறது. யுத்தமோ யெகோவாவே, யுத்தமோ யெகோவாவே. அவனுக்கு நன்றி. யுத்தமோ யெகோவாவே. ஆமென், ஆமென். யுத்தமோ யெகோவாவே. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మనదం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ಆಮೆನ್. ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಿದ್ರೆ ಎಷ್ಟೊಂದು ಟೈಮ್ ಬೇಕಾದ್ರೆ ಆರಾಧನೆ ಮಾಡಬಹುದು. మనం ఆరాధన చేస్తుంటే ఎంతసేపు ಯಾಕಂದ್ರೆ పాడగలు నడతలు నాగల పరిశుద్ధ ఆవి ఆడేవాడు నడిపించేవాడు నేను కాదు, పరిశుద్ధ ఆత్మదేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. இந்த மாம்சம் பலவீனம் உள்ளது, ஆனால் நடத்துகிற கர்த்தர் வல்லமையுள்ளவராய். నా శరీరం బలహీనమైనది, నడిపించే దేవుడు అతను బలవంతుడు. హల్లెలూయా. முழு இதயத்தோடு நம்ம கர்த்தரை துதிக்கும் பொழுது పూర్ణ హృదయంతో ప్రభువుని చూసి మనం ఆరాధిస్తున్నాం. ஆனா நம்ம கரெக்டான நேரத்துல முடிக்கணும் என்பதனால దేవుని ఆరాధన நான் முடிக்க ఆశపడుகிறேன். సరైన సమయానికి ఈ ఆరాధన ముగించుకోవాలి, దానివల్ల నేను దీన్ని ముగిస్తున్నాను. ఉண்மையாக ఆరాధన గురించి కర్తருக்கு మహిమ సెలవు. ఎంతమంది యథార్థముగా ప్రభువును చూచి మీ ఆరాధన అర్పిస్తున్నారు? ஒரு நிமிஷம் கர்த்தரை நீங்க மகிமைப்படுத்துறதுக்காக కర్తருக்கு స్తోత్రం. ఒక్క నిమిషం ప్రభువుకు మీరు మీ ఆరాధన సమర్పించండి. கர்த்தருக்கு நம்ம மகிமை మీ செலுத்துவோம். చేతులు పైకెత్తి ప్రభువును ఆరాధించి స్తుతించండి. எங்கள் அன்பின் பரலோக பிதாவே, எங்கள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவே, ప్రియ పరలోకపు తండ్రి, కర్తైన యేసు ప్రభువా, ఆరాధన వేళలో కర్తర్ ఇறங்கி வந்து எங்களோடு கூட இடைப்பட்டிருக்கிற ఈ ఆరాధన సమయంలో మీరు మాకు తోడై ఉండి మా మధ్యలో ఉన్న దానికి కృతజ్ఞతలు. கர்த்தர் நீர் எங்கள் மத்தியில் இறங்கி வந்து ஆராதனை ஆசீர்వదించதுக்காக మీకు స్తుతి. ప్రభు మీరు మా ఆరాధనను మా మధ్యలో వచ్చినందుకు మీకే కృతజ్ఞతలు. సకల స్తుతి ఘన మహిమ உமக்கே செலுத்துகிறோம். అన్ని స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాము. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் எங்கள் ஜீவன். ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ஆமென். ఆమేన్. நம்ம எல்லாரும் உட்கார்ந்து கொள்வோம். అందరూ కూర్చోము. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೆಲವು ವಿಷಯಗಳಿಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಯಾರಿಗಾದ್ರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಹೇಳಿ, ನಿಮ್ಮ ಕೈಗಳು ತೋರಿಸಿ. ಏನಾದರೂ ವಿಷಯ ಇದ್ದರೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಯಾರಾದರೂ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರೋರು ಅಸ್ವಸ್ಥರಾಗಿದ್ದರೆ, ತೊಂದರೆಯಲ್ಲಿದ್ದರೆ, ಕಷ್ಟದಲ್ಲಿದ್ದರೆ, ಯಾರಾದರೂ ಪ್ರೇಯರ್ ಮಾಡಿಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದರೆ ಅವ್ರಿಗೋಸ್ಕರ ಸಹ ಹೇಳಿ, ಅವ್ರಿಗೋಸ್ಕರ ಸಹ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಅವ್ರಿಗೋಸ್ಕರ. ಓಕೆ. ಹೆಸರು ಕಲಾವತಿ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ. ಈಗ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಬರಬೇಕಾ? ಓಕೆ, ಸರಿ. ಬೇರೆ ಯಾರನ್ನ ಪ್ರೇಯರ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಇದೆಯಾ? ಇಂದ್ರಮ್ಮ. ಓಕೆ, ಅವ್ರಿಗೇನು ಮೆಮೊರಿ ಲಾಸ್ ಆಯಿತು. ఓకే, ಬೇರೆ ప్రేయర్ రిక్వెస్ట్ ಇದೆయా? ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నాయా మీకు? దాని కొరకు ప్రార్థిస్తున్నాను. ఓకే, ప్రేయర్ చేయాలా సిస్టర్? ప్రేయర్ చేయాలా? ఏదైనా ప్రార్థన అవసరత ఉందా? దేని కొరకు ప్రార్థించాలా బ్రదర్? మెడికల్ చెకప్. పేరు బ్రదర్, మీ పేరు? ಜಾಶುವಾ. ಓಕೆ. ಸ್ತೋತ್ರಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರ ರಾಜ ಅಪ್ಪ, ಸಂಜೆ ವೇಳೆಯ ಪ್ರಾರ್ಥನೆಗಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇವೆ. ಕೃಪೆಯಿಂದ ಕೊಟ್ಟಂತೆ ದಿನಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಸ್ತೋತ್ರ ರಾಜ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಸ್ವಾಮಿ ಝೈನ್ ಫೆಲೋಶಿಪ್ ಸಭೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ನೀವು ಕರೆತಂದಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಕರ್ತನೆ, ಈ ವೇಳೆಯಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಸ್ತೋತ್ರ ರಾಜ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು ಕರ್ತನೆ ಎದುರು ನೋಡಿ ಬಂದಿದ್ದಾರೆ ಸ್ವಾಮಿ. ಎಲ್ಲರ ಕರ್ತನೆ ಹೃದಯವನ್ನು ಕರ್ತನೆ ನೀವು ಬಲ್ಲಂತ ದೇವರು ಸ್ವಾಮಿ. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಸ್ವಾಮಿ ಅವರ ಹೃದಯಕ್ಕನುಸಾರವಾಗಿ ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಸ್ತೋತ್ರ ರಾಜ ಅಪ್ಪ, ಶೇಷಮ್ಮ ಅವರ ಮಗಳು ಕಲಾವತಿ ಅವರಿಗಾಗಿ, ಅವರ ಹಳೆ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಅದೇ ರೀತಿ ಬ್ರದರ್ ಜೋಶು ಅವರಿಗಾಗಿ, ಅವರ ಮೆಡಿಕಲ್ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಇನ್ನು ಅನೇಕರು ಸ್ವಾಮಿ ಸಭೆಯಲ್ಲಿ ಬಲಹೀನವಾಗಿದ್ದಾರೆ, ಅವರೆಲ್ಲರೂ ನೆನೆಸಿಕೊಳ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಶಕ್ತಿವೇಲ್ ಮಗನಿಗೂ ಸಹ ಪೂರ್ಣವಾದ ಸೌಖ್ಯವನ್ನು ಬಿಡುಗಡೆ ಕೊಡಬೇಕೆಂದು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಜಾನಕಿ ಶಿಷ್ಯಗಾಗಿ ಕರ್ತನೆ, ಅನೇಕರು ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ ಯಾರೆಲ್ಲ ಬಲಹೀನವಾಗಿದ್ದಾರೋ ಎಲ್ಲರಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ, ಯೆಶಾಯ ಬರೆದ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ ಸ್ವಾಮಿ, ಅಪ್ಪ ನಿಮ್ಮ
ಆಸುಂಡೆಗಳಿಂದ ಸ್ವಾಮಿ ನಾವು ಗುಣವಾದೆವು ಅಂತ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ಈ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ನಿನ್ನ ಬಲಹೀನತೆ ನನ್ನ ಬಲವು ನಿನಗೆ ಪೂರ್ಣವಾಗುತ್ತದೆ ಹೇಳಿದ್ದೀರಾ. ಈ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ಬಂದಿರುವಂಥ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಸ್ವಾಮಿ ಪೂರ್ಣವಾದ ಬಲವನ್ನು ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಇನ್ನು ಅನೇಕರು ಬರಬೇಕಾಗಿದ್ದು ಬಂದಿಲ್ಲ. ಭಾರದೇವರ ಸಂಗಡ ಸಹ ಮಾತನಾಡಿ ಸ್ವಾಮಿ ಈ ಸಭಾ ಸೇವೆಯನ್ನು ಕರ್ತನೆ ಆಶೀರ್ವದಿಸಿ ಈ ಸೇವೆಯನ್ನು ಮುಂದುವರಿಸಿ ಬಲವಪ್ಪ ನೀವು ನಡೆಸಿಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಇದರ ಒಂದು ಸಭಾ ಪಾಲಕಿಯರು ಅಮ್ಮನವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಇಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡುವಂಥ ಎಲ್ಲ ಸೇವಕರಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಎಲ್ಲ ವಾಲಂಟಿಯರ್ಸ್ಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಸ್ವಾಮಿ ಆಯುಷ್ಯ ದಿನಗಳನ್ನು ಹೆಚ್ಚಿಸಿಕೊಟ್ಟು ಸ್ವಾಮಿ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಬಲವನ್ನು ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ದೇಶದಲ್ಲಿ ಕರ್ತನೆ ಅನೇಕ ಪ್ರವಾಹಗಳು ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ ಉಂಟಾಗದಂತೆ ಸ್ವಾಮಿ ಬಿರುಗಾಳಿಂದ ಸ್ವಾಮಿ ಪ್ರವಾಹಗಳು ಕರ್ತನೆ ಉಂಟಾಗದ ಹಾಗೆ ಕರ್ತನೆ ಜನಗಳು ಕರ್ತನೆ ನಾಶವಾಗದ ಕರ್ತನೆ ಹಾಗೆ ಕರ್ತನೆ ಅಪಾ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ದೇಶಕ್ಕೆ ಕರ್ತನೆ ರಕ್ಷಣೆಯನ್ನು ಸಮಾಧಾನವನ್ನು ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ನಾವು ಮತ್ತು ನಮ್ಮ ದೇಶದವರು ಸ್ವಾಮಿ ನಿಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಪಾಪ ಮಾಡಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಕ್ಷೇಮವನ್ನು ಸೌಖ್ಯವನ್ನು ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ಸ್ತೋತ್ರ ರಾಜ ಮಣಿಪುರದಂಥ ಕ್ರೈಸ್ತರಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಅಪ್ಪ ಭಾರತ ದೇಶದ ಎಲ್ಲ ಕ್ರೈಸ್ತರಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಎಲ್ಲ ಕ್ರೈಸ್ತರಿಗೂ ಕರ್ತನೆ ರಕ್ಷಣೆ ಸ್ವಾಮಿ ಉಂಟಾಗಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಸ್ವಾಮಿ ವಿಶೇಷವಾದ ಕರ್ತನೆ ಅಪ್ಪ ರಕ್ಷಣೆಯನ್ನು ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ದೇಶದ ಎಲ್ಲ ಜನಗಳಿಗೂ ಸ್ವಾಮಿ ರಕ್ಷಣೆ ಉಂಟಾಗಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಮಿಷನರಿಗಳಿಗಾಗಿ ಸುವಾರ್ಥಿಕರಿಗಾಗಿ ಅನೇಕ ಸೇವಕರಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ನಿಮ್ಮ ಎಲ್ಲ ಸೇವಕರುಗಳನ್ನು ಬಲಪಡಿಸಿ ಎಲ್ಲ ಸೇವೆಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ನೋಡುವಾಗ ಅನೇಕ ದೇಶಗಳಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಯುದ್ಧವು ನಡೀತಾ ಇದೆ ಸ್ವಾಮಿ, ಸಮಾಧಾನ ಇಲ್ಲ ಕರ್ತನೆ. ದೇಶಗಳಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಸಮಾಧಾನವನ್ನು ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಹೌದು ಸ್ವಾಮಿ ಶಾಂತಿ ನಿಮಗೆ ಬಿಟ್ಟು ಹೋಗುತ್ತೇನೆ, ನನ್ನಲ್ಲಿರುವಂಥ ಶಾಂತಿ ನಿಮಗೆ ಕೊಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ದೀರಾ. ಈ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ಸ್ವಾಮಿ ಎಲ್ಲ ದೇಶಗಳಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಎಲ್ಲ ನಾಯಕರುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಸಮಾಧಾನವನ್ನು ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶಕ್ಕಾಗಿ ನಾವು ಬೇಡಿಕೊಳ್ತೇವೆ. ಇಸ್ರಾಯೇಲಿಗೆ ಸಮಾಧಾನವು ರಕ್ಷಣೆ ಉಂಟಾಗಲಿ ನಾವು ಬೇಡಿಕೊಳ್ತೇವೆ. ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶದ ಎಲ್ಲ ಕರ್ತನೆ ಅಪಾ ಜನಗಳಿಗೆ ಸ್ವಾಮಿ ಅಮಾಯಕ ಜನಗಳಿಗೆ ಸ್ವಾಮಿ ರಕ್ಷಣೆಯ ಕರ್ತನೆ ಉಂಟಾಗಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ವಿಶೇಷವಾಗಿ ಕರ್ತನೆ ಎಲ್ಲ ಸಭೆಗಳ ಮೇಲೆ ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಅಭಿಷೇಕವು ಇಳಿಯಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ಮುಂದುವರಿಸಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ಸ್ತೋತ್ರ ರಾಜ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು ನೀವೇ ಸಂಧಿಸಿ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ನಿಮ್ಮ ನಾಮವನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಿಕೊಳ್ಳಿ. ನಿಮ್ಮ ಬರೋಣಕ್ಕಾಗಿ ನಿತ್ಯ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಸ್ವಾಮಿ ಯೋಗ್ಯರನ್ನಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿ ಸಕಲ ಸ್ತುತಿ ಘನತೆ ಮಹಿಮೆಯನ್ನು ಒಬ್ಬರಿಗೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದಿವ್ಯನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ತಂದೆಯೇ ಆಮೆನ್. ಕರ್ತನೆ ಎಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದಕ್ಕಾಗಿ ಕೈಗಳನ್ನು ತಟ್ಟಿ ಆತ ನಾಮನ ಮಹಿಮೆ ಪಡಿಸೋಣ. ಸಹೋದರ ಒಂದು ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾರೆ. ಒಂದು ಹಾಡು ಹೇಳಿ ಸಹೋದರರು ಸಾಕ್ಷಿ ಹೇಳಲಿದ್ದಾರೆ. ಅವರ ಹೆಸರು ಜೋಶು ಅಂತ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ರಾಜಮಂಡ್ರಿಯಿಂದ ಒಂದು ಸ್ಥಳದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಸಹೋದರರು. ಅವರ ಫ್ಯಾಮಿಲಿಯಾಗಿ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ಅವರ ಸಾಕ್ಷಿಯನ್ನು ಹಂಚಿಕೊಂಡು ಒಂದು ಹಾಡು ಹೇಳ್ತಾರೆ. అందరికీ యేసుక్రీస్తు నామములో ಬಂದಿರುವಂಥ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ మీ అందరికీ వందనాలండి. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಯನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. నా పేరు జాషువా శ్రీధర్. ನನ್ನ ಹೆಸರು ಜಾಶುವಾ ಶ್ರೀಧರ್. మాది ఇండియా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి ఉన్నానండి. ನಾನು ಭಾರತ ದೇಶದ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಿಂದ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. ఇక్కడ మెడికల్ నిమిత్తం వచ్చానండి. ఇక్కడికి ಮೆಡಿಕಲ್ ವಿಷಯವಾಗಿ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. కువైట్ దేశం వెళ్ళడానికి ఇక్కడ మెడికల్ అవ్వడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు కూడా నాకు ಕುವೈತ್ ದೇಶಕ್ಕೆ ಹೋಗಬೇಕಾಗಿತ್ತು. ಹೈದರಾಬಾದ್ 2 ಬಾರಿ ಹೋದೆ, ಅಲ್ಲಿಂದ ಆಗಲಿಲ್ಲ. ಅದರಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ನಾನು ಈ ಮೆಡಿಕಲ್ ವಿಷಯವಾಗಿ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. అక్కడ ಪ್రైಸ್ ಲಾರ್ಡ್. హలో ప్రైజ్ లార్డ్. ಪ್రైಸ್ ಲಾರ್ಡ್. హలో ప్రైజ్ లార్డ్. హలో ಪ್రైಸ್ ಲಾರ್ಡ್. హలో హలో ప్రైజ్ లార్డ్. నేను నా దగ్గర డబ్బు లేదు. ನನ್ನ ಹತ್ರ ಹಣ ಇಲ್ಲ. 2 సార్లు నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను మెడికల్కి. ಒಂದು ಬಾರಿ ಹೈದರಾಬಾದ್ಗೆ ಮೆಡಿಕಲ್ ವಿಷಯವಾಗಿ ಹೋಗಿದ್ದೆ. పాస్ అవ్వలేదు. ಪಾಸ್ ಆಗಲಿಲ್ಲ. రెండోసారి వెళ్ళానండి, అప్పుడు కూడా పాస్ అవ్వలేదు. ಎಷ್ಟೋ ಬಾರಿ ಹೋದೆ, ಆವಾಗಲೂ ಸಹ ಪಾಸ್ ಆಗಲಿಲ್ಲ. చాలా భయం వేస్తుంది, డబ్బులు లేవు, తెలియదు. ಬಹಳ ಕಷ್ಟ ಆಗ್ತಿದೆ, ನನ್ನ ಹತ್ರ ಹಣ ಇಲ್ಲ. నేను ఖతర్లో చేశాను, ఒక 17 సంవత్సరాలు చేశాను అక్కడ. ಖತ್ತರ್ ಎಂಬ ಸ್ಥಳದಲ್ಲಿ 17 ವರ್ಷ ನಾನು ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೇನೆ. కువైట్ వచ్చిన టైంలో నేను ఇక్కడికి వచ్చేసాను, ఇండియా వచ్చేసానండి. ಕುವೈತ್ಗೆ ಬಂದಂಥ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೇನೆ.
తర్వాత మళ్ళీ నేను అవతలకి వెళ్ళలేదండి. ಮತ್ತೆ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗಲಿಲ್ಲ. చాలా ఓకే వెళ్ళకూడదు, ఇంకా అరబ్ దేశాలు వెళ్ళకూడదు, ఇంకా ఇండియాలో ఉండి పరిచయం చేయాలి అనుకున్నాను. ಅರಬ್ ದೇಶಕ್ಕೆ ಹೋಗದೆ ಭಾರತ ದೇಶದಲ್ಲಿದ್ದು ನಾನು ಸೇವೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡೆ. నేను చదువుకునేటప్పుడు దేవుని అడిగాను, ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗುವಾಗ ನಾನು ದೇವರನ್ನು ಕೇಳಿದೆ, ఎప్పటికైనా మీ పరిచయం చేయాలి, ಯಾವಾಗಾದರೂ ನಿಮ್ಮ ಸೇವೆ ಮಾಡಬೇಕು. నా వల్ల అవ్వలేదు అది. ನನ್ನಿಂದ ಸಾಧ್ಯ ಆಗಲಿಲ್ಲ. అప్పుడు అనుకున్నాను, ಆಗ ಅಂದ್ಕೊಂಡೆ, నాకు పెళ్ళయిన తర్వాత ನನಗೆ ಮದುವೆ ಆದ ನಂತರ ఎవరు పుట్టినా సరే, ಯಾರು ಹುಟ್ಟಿದ್ರು ಸರಿ, పాప పుట్టినా బాబు పుట్టినా మీకే ಆ ಗಂಡು ಮಗು ಹುಟ್ಟಿದ್ರು ಹೆಣ್ಣು ಮಗು ಹುಟ್ಟಿದ್ರು ಅದು ನಿಮಗೆ అనుకున్నాను. ಹಾಗಂತ ಅಂದ್ಕೊಂಡೆ. బాబు పుట్టాడు, ಆ ಗಂಡು ಮಗು ಹುಟ್ಟಿದ್ದು. బాబుకి చెప్పాను, బాబుకి ఒక జ్ఞానం వచ్చిన తర్వాత చెప్పాను, ಮಗುವಿಗೆ ಗಂಡು ಮಗುವಿಗೆ ಜ್ಞಾನ ಬಂದ ನಂತರ ಹೇಳಿದೆ, నువ్వే పాస్టర్ అవ్వాలి, దేవుని పరిచయం చేయాలి, ನೀನೇ ಪಾಸ್ಟರ್ ಆಗಿ ದೇವರಿಗೆ ಸೇವೆ ಮಾಡಬೇಕು. అయితే తర్వాత మళ్ళీ పాప పుట్టింది. ಅದರ ನಂತರ ಹೆಣ್ಣು ಮಗು ಹುಟ್ಟಿತು. పాప వచ్చిన తర్వాత పాప కూడా ఏమందంటే, నేను కూడా అన్నయ్యతోటి సేవ చేస్తాను. ಆ ಹೆಣ್ಣು ಮಗಳು ಹೇಳಿದ್ರು, ಹುಟ್ಟಿದ ನಂತರ ಆ ಮಗು ಅಣ್ಣನ ಜೊತೆ ನಾನು ಸಹ ಸೇವೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ఇప్పుడు ప్రతిరోజు నా ఛానల్లో నూతన ఇస్లాం మినిస్ట్రీ అంటే NYM బ్రదర్ శ్రీధర్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఉదయం మా పిల్లలిద్దరూ వాక్యం చదువుతున్నారు. ಪ್ರತಿದಿನವೂ ಸಹ ನಮ್ಮ ಒಂದು ಚಾನಲ್ ಇದೆ, ನೂತನ ಎರ್ಸಲೆ ಮಿನಿಸ್ಟ್ರಿ ಅಂತ ಒಂದು ಚಾನಲ್ ಇದೆ. ಅದರ ಮುಖಾಂತರ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಸಹ ಇವಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళిద్దరూ హిందీ, ఇంగ్లీష్, తెలుగు వాక్యాలు చదువుతున్నారు. ಅವರಿಬ್ಬರು ಹಿಂದಿ, ಇಂಗ್ಲಿಷ್, ತೆಲುಗು ವಾಕ್ಯಗಳನ್ನು ಅವರು ಓದ್ತಾ ಇದ್ದಾರೆ. వారి కోసం ప్రార్థన చేయండి. ಅವ್ರಿಗೋಸ್ಕರ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. వాళ్ళ లోకంలో బతకూడదని, లోకంలాగా బతకూడదని వాళ్ళకి టీవీ అంటే వారికి తెలియదు, సినిమా అంటే తెలియదు, సినిమా యాక్టర్లు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. ಅವರು ಲೋಕದ ಪ್ರಕಾರ ಲೋಕಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸದೆ, ಅವರಿಗೆ ಟಿವಿ ಅಂದರೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಸಿನಿಮಾ ಅಂದರೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಲೋಕದ ಪ್ರಕಾರ ಅವರು ಜೀವಿಸದೇ ಇರುವುದಕ್ಕಾಗಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఓన్లీ వాళ్ళకి కావాల్సినంత వాక్యమే నేర్పిస్తాము. ಅವರಿಗೆ ಬೇಕಾಗಿರುವಂಥ వాక్యవನ್ನೇ ನಾವು ಕಲಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. మా పాస్టర్ గారు శిశు కృప, ఆవిడ మ్యారేజ్ చేసుకోలేదు, 3వ తరగతి చదివారు ఆవిడ. ನಮ್ಮ ಪಾಸ್ಟರ್ ಅವರು ಸಿಸ್ಟರ್ ಕೃಪಾ ಅಂತ, ಅವರು ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ಲ, ಅವರು 3ನೇ ತರಗತಿ ಅವರು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡಿದವರಾಗಿದ್ದಾರೆ. ఆవిడ సహవాసంలో మేము ఈ దేవుని సన్నిధిలో ఉంటున్నాము. ಅವರ ಒಂದು ಸೇವೆಯ ಒಂದು ಸಹವಾಸದಲ್ಲಿ ನಾವು ಅಲ್ಲಿ ಪರಿಚಯದಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. అయితే ఆవిడ ద్వారానే అమ్మగారు పరిచయం అయ్యారు. ಅವರ ಮುಖಾಂತರವೇ ನಮಗೆ ಅಮ್ಮನವರು ಅವರ ಒಂದು ಸಹವಾಸ ಸಿಕ್ಕಿತು. బెంగళూరులో ఎవరో మాకు తెలియదు, ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಯಾರು ಅಂತ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఇక్కడికి వచ్చిన హోటల్లో ఉండాలన్నా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ರು ಹೋಟ್ಲಿಗೆ ಹೋಗಿ ನಾವು ಅಲ್ಲಿ ವಾಸ ಮಾಡಿದ್ರೆ ಬಹಳ ಹಣ ఖర్చాಗೋದು. ఏంటంటే పరిచయం, ఇలాంటి సహవాసం మీ అందరినీ చూసి ఈ యొక్క దేవుని సన్నిధిలో ఈరోజు మేము ఉండలేకపోతాం. అంటే మాకు అమ్మగారు తెలియకపోతే ನಾವು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿಲ್ಲ ಅಂದರೆ ಇಂಥ ಒಂದು ಸೇವೆ ನಿಮ್ಮೆಲ್ಲರೂ ನೋಡುವಂಥ ಒಂದು ಅಮ್ಮನವರ ಒಂದು ಸಹವಾಸ, ಒಂದು ಸೇವೆ ನಮಗೆ ಸಿಗ್ತಾ ಇರಲಿಲ್ಲ. ఇప్పటికీ భయమే ఉంది, ఏమవుతుందో తెలియదు. నిన్న మెడికల్ చేయించుకున్నాము, రిపోర్ట్స్ ఏమో సోమవారం వస్తాయి అన్నారు. చాలా భయంగా ఉంది. దేవుని అడుగుతున్నాం, నా మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని అడుగుతున్నాను, తండ్రి నాకు ఈసారైనా నాకు పాస్ చేయించు, నేను గల్ఫ్ దేశం. ఎందుకంటే నాకు ఈ డిసెంబర్ 20కి వీసా అయిపోతుంది, చచ్చిపోతుంది, మళ్ళీ నాకు వీసా రాదు. ನನಗೆ ಮೆಡಿಕಲ್ ರಿಪೋರ್ಟ್ ಸಹ ಈ ಸರಿ ಆದರೂ ದೇವರೇ ನನಗೆ ಪಾಸ್ ಮಾಡಿಕೊಡು, ನನಗೆ ಈ ಡಿಸೆಂಬರ್ ತಿಂಗಳ ನಂತರ ನೆಕ್ಸ್ಟ್ ಬರುವಂಥ ಸಮಯದಲ್ಲಿ ಅದರ ವೀಸಾ ಸಹ ಅದರ ಕಾರ್ಯ ಸಹ ಮುಗಿದೋಗುತ್ತೆ. ఎందుకు రాదంటే నాకు పాస్పోర్ట్లో ఉన్న వయసు చాలా ఎక్కువ. ಯಾಕೆ ಬರೋದ್ರಿಂದ ನನಗೆ ಪಾಸ್ಪೋರ್ಟ್ನ ವಯಸ್ಸು ಅದು ಬಹಳ ಹೆಚ್ಚಾಗಿದೆ. మా నాన్నగారు నాకు 12వ సంవత్సరంలో నాకు పాస్పోర్ట్ చేయించారు. ನಮ್ಮ ತಂದೆಯವರು ನನಗೆ 12ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಪಾಸ್ಪೋರ್ಟ್ ಮಾಡಿಸಿದರು. అయితే నాకు అప్పుడు నా వయసు ఇప్పుడు 38 సంవత్సరాలు. ನನ್ನ ವಯಸ್ಸು ಈಗ 38 ವರ್ಷ. పాస్పోర్ట్లో వయసు 59 సంవత్సరాలు. ಪಾಸ್ಪೋರ್ಟಲ್ಲಿ ವಯಸ್ಸು 59 ವರ್ಷ. వీసా నాకు రాదు. ವೀಸಾ ನನಗೆ ಬರೋದಿಲ್ಲ. దేవుని దయ వల్ల, ದೇವರ ಒಂದು ದಯೆಯಿಂದ నాకు వీసా వచ్చింది. ನನಗೆ ವೀಸಾ ಬಂದಿದೆ. ఎందుకంటే మన ఇండియాలో మన వయసు ఎలా ఉండవచ్చు, కాకపోతే అరబ్ దేశంలో మాత్రం పాస్పోర్ట్లో ఉన్న వయసుని చూస్తారు. ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ವಯಸ್ಸು ನಮಗೆ ಎಷ್ಟು ಇರಬಹುದು, ಆದರೆ ಅರಬ್ ದೇಶದಲ್ಲಿ ಪಾಸ್ಪೋರ್ಟ್ ವಯಸ್ಸನ್ನೇ ಅವ್ರು ನೋಡ್ತಾರೆ. ఎలా వచ్చిందో తెలీదు. దేవుని అడిగాం, సిస్టర్ గారిని అడిగాం, ప్రార్థన చేయించుకున్నాం, చాలా చాలా ప్రయాసపడ్డాం, చాలా ఎదురు చూస్తున్నాం. ఎందుకో ఎప్పుడు అలా జోక్ అనుకుని అతను యువతలో నాకెవరు ఆ వీసా తీసిన అతను కూడా నాకు తెలియదు.
ಆ ವೀಸಾ ಕೊಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿಯು ಸಹ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಇದು ಹಾಸ್ಯಕರವಾಗಿ ಕಾಣಲ್ಪಡ್ತಿದೆ. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬಂತು, ಯಾಕೆ ಬಂತು ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు వేద ఈ సాక్ష్యం అన్నది. ಈ ಸಾಕ್ಷಿ ಹೇಗೆ ಹೇಳ್ಬೇಕು ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఏదేదో చెప్పుకుని వెళ్ళిపోతాను, మిమ్మల్ని విసిగిస్తున్నాను. ಏನೇನೋ ಹೇಳಿ ನಿಮ್ಮನ್ನು ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಸಿಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. అయితే ప్రేయర్ చేయండి అమ్మా. ఇప్పుడు ఇంతకుముందు చేసాము, మా పర్సనల్ ప్రేయర్ కూడా చేస్తాం. మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకోండి, మా పరిచర్యని ఇంకా దేవుడు ఇంకా ఎదురు ముందుకు తీసుకెళ్ళాలి సిస్టర్ గారి ద్వారా. ನಮ್ಮ ಸೇವೆಯನ್ನು ಸ್ವಲ್ಪ ಜ್ಞಾಪಿಸ್ಕೊಳ್ಳಿ. ದೇವರು ನಮ್ಮ ಸೇವೆಯನ್ನು ಇದು ನಿನ್ನ ಮುಂದುವರಿಸಿ ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మీరు కూడా ప్రభువుని విశ్వాసంతో నమ్మండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందరికీ వందనాలండి. మరోసారి ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ವಂದನೆಗಳು. ఇంతతో ఇచ్చిన వాక్యం ప్రభు దీవించునుగాక. ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. నేను ఈ పాటని సండే స్కూల్లో నేర్చుకున్న పాట. ನಾನು ಈ ಹಾಡನ್ನು ಸಬ್ಬತ್ ಶಾಲೆಯಲ್ಲಿ ನಾನು ಕಲ್ತ್ಕೊಂಡೆ. తర్వాత నేను సండే స్కూల్ టీచర్ అయిన తర్వాత ఎంతో మందికి నేర్పిన పాట. ನಂತರ ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಟೀಚರ್ ಆದ್ಮೇಲೆ ಎಷ್ಟೋ ಜನಕ್ಕೆ ಈ ಹಾಡನ್ನು ಕಲಿಸಿದ್ದೇನೆ. మీరు ఏమనుకోకపోతే ఒక యాక్షన్తో చేసుకోవచ్చా? ನೀವು ಏನು ಅನ್ಕೊಂಡ್ರಿ ಅಂದ್ರೆ ಒಂದು ಆಕ್ಷನ್ ಸಾಂಗ್ ಆಗಿ ನಾನು ಇದನ್ನು ಹಾಡ್ತೇನೆ. ఒకసారి నిలబడతారా? ಒಂದ್ಸರಿ ನಾನು ಹಾಡ್ತೀನಿ. ಪ್ಲೀಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಅಪ್. ನೀವೆಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ಳೋ ಸಾಧ್ಯವಾದರೆ ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ನಿಂತ್ಕೊಳ್ಳೋಣ. ಓಕೆ, ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ಳೋ ಸಾಧ್ಯವಾದರೆ ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ಇದೊಂದು ಆಕ್ಷನ್ ಸಾಂಗು. ನೀವು ಯೇಸುಗೋಸ್ಕರ ಆಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಬೇರೆ ಯಾರಿಗೋಸ್ಕರನೂ ಅಲ್ಲ. ಸಹೋದರರು ಇದು ಸಬ್ಬತ್ ಶಾಲೆಯಲ್ಲಿ ಕಲ್ತ್ಕೊಂಡು, ಸಂಡೇ ಸ್ಕೂಲಲ್ಲಿ ಅವರು ಸ್ಟೂಡೆಂಟ್ ಆಗಿದ್ದಾಗ ಕಲ್ತ್ಕೊಂಡ್ರಂತೆ. ಅದನ್ನ ಈಗ ನಮಗೆ ಅವ್ರು ಹೇಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ನನಗೆ ಈ ಹಾಡು ಬಹಳ ಇಷ್ಟ. నాకు ఎప్పుడైనా ఏమైనా బోర్ కనిపిస్తే నాకు ఈ పాటే నా లోపల పాడుకుంటూ ఉంటాను. ನನಗೆ ಯಾವಾಗಾದ್ರೂ ನನಗೆ ಬೋರ್ ಅನಿಸಿದಾಗ, ಬೇಸರ ಆದಾಗ ನಾನು ಈ ಹಾಡನ್ನ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನಾನು ಹಾಡ್ತಾ ಇರ್ತೀನಿ. పాట ఏంటంటే మన కొరకు యేసు పరలోకం రాజ్యంలో మనకి ఇల్లులు కట్టిస్తాడు. ಈ ಹಾಡು ಅಂದ್ರೆ ನಮಗೋಸ್ಕರ ಯೇಸು ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಆತ ನಮಗೆ ಮನೆಗಳನ್ನ ಕಟ್ಟಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ ಅಂತ ಹೇಳಿ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవునికి స్తోత్రం నేను అంటాను, హల్లెలూయా అని మీరు అంటారు. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಅಂತ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, ಹಲ್ಲೆಲೂಯಾ ಅಂತ ನೀವು ಹೇಳಿ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నాకై నా యేసు కట్టేను, నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు. బంగారం ఇట్ మీన్స్ గోల్డ్. బంగార ಅಂದ್ರೆ ఆ చిన్న గోల్డ్. అంటే ఆ ఇల్లులు బంగారం కన్నా ఎక్కువ. ಆ ಮನೆಗಳು ಅದು ಬಂಗಾರಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಬೆಲೆ ಉಳ್ಳದ್ದು. నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీళ్ళును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీళ్ళును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. ಎಲ್ಲರೂ
ಅಲ್ಲಿ ಕಣ್ಣೀರು ಇರುವುದಿಲ್ಲ. అంటే మనల్ని ఎవరు తిట్టరు, ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮನ್ನ ಯಾರು ಬೈಯೋರು ಇರೋದಿಲ್ಲ, ఆ, మన మీద ఎవరు నిందలు వేయరు. ನಮ್ಮ ಮೇಲೆ ಯಾರು ನಿಂದೆನೂ ಸಹ ಓಡಿಸಲ್ಲ. నింద అంటే కలత, ನಿಂದೆ ಅಂದ್ರೆ ನಮಗೆ ಒಂದು Attack. ನಮಗೆ ತಲೆನೋವು. పరలోకంలో, ఇక్కడ కాదు. ಪರಲೋಕದಲ್ಲಿ ಇಲ್ಲಲ್ಲ, మనల్ని కొట్టరు, తిట్టరు, ನಮ್ಮನ್ನು ಹೊಡೆಯೋದಿಲ್ಲ, ಬೈಯೋದಿಲ್ಲ, ఎప్పుడు ఆడుకోవడమే ఇక్కడ. ಯಾವಾಗ್ಲೂ ಸಹ ಅಲ್ಲಿ ಆಟ ಆಡ್ತಾನೇ ಇರೋದು. ಬನ್ನಿ. ఇంకొక సండే స్కూల్ పాట అది, ಇನ್ನೊಂದು ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಹಾಡು మేబీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ನಿಮ್ಗೆಲ್ಲರೂ ಗೊತ್ತಿರಬಹುದು. నాకొక తెల్లంగి, యు నో ఎనీవన్? ನಿಮ್ಗೆ ಏನಾದ್ರು ಗೊತ್ತಿದೆ ಈ ಹಾಡು? ನನಗೊಂದು ಬಿಳಿ ವಸ್ತ್ರ ಅಂತ ಸಂಡೇ ಸ್ಕೂಲಲ್ಲಿ వైట్ ఫ్రాక్, ಆ ಬಿಳಿ ಒಂದು ಬಟ್ಟೆ, అక్కడ మనకి పరలోక రాజ్యంలో. ಅಲ್ಲಿ ನಮಗೆ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ నాకొక తెల్లంగి, నీకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. నాకొక తెల్లంగి, నీకొక తెల్లంగి, దైవ పిల్లలకు తెల్లంగి. నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకుని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకుని చుట్టూ చుట్టూ తిరిగి వెళ్ళదా. మోక్షంలో, ఆ మోక్షంలో, మోక్షంలో, ఆ మోక్షంలో నీకొక కిరీటం, నాకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం, నీకొక కిరీటం. నాకొక కిరీటం. కిరీటం మీన్స్ ಕಿರೀಟ ಅಂದ್ರೆ కింగ్ Crown. మీకొక కిరీటం, నాకొక కిరీటం. ನಿಮಗೊಂದು ಕಿರೀಟ, ನನಗೊಂದು ಕಿರೀಟ. దైవ పిల్లల కంటే మీ అందరికి ದೇವರ ಮಕ್ಕಳಾದ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಹ ಒಂದು ಕಿರೀಟ. ಕಿರೀಟ అక్కడ మన యేసుక్రీస్తు ఇస్తారు మనకి. ಅಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕೊಡ್ತಾರೆ. నీకొక కిరీటం, నాకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నీకొక కిరీటం, నాకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకుని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకుని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. మోక్షంలో, ఆ మోక్షంలో, మోక్షంలో, ఆ మోక్షంలో. తర్వాత వాయిలెన్, మీకొక వాయిలెన్, నాకొక వాయిలెన్. ನಿಮಗೊಂದು ವಾಯಲನ್ನು, ನನಗೊಂದು ವಾಯಲನ್ನು. మీకొక వాయిద్యం, నాకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. మీకొక వాయిద్యం, నాకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుకుంటూ నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుకుంటూ చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. మోక్షంలో, ಆ ಮೋಕ್ಷಂలో, మోక్షంలో, ఆ మోక్షంలో నీకొక తెల్లంగి, ನಾకొక ತೆಲ್ಲಂಗಿ, దైవ పిల్లలకు తెల్లంగి. ತೆಲ್ಲಂಗಿ, ನಾకొక ತೆಲ್ಲಂಗಿ, ದೈವ ಪಿಲ್ಲలకు ತೆಲ್ಲಂಗಿ. నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకుని నేను మోక్షం చేరగా వాయిద్యం ఆ మోక్షంలో, మోక్షంలో, ఆ మోక్షంలో నాకొక తెల్లంగి,
మోక్షంలో మోక్షంలో ఆ మోక్షంలో దేవునికి స్తోత్ర. అన్నారు కదా ఆడిపించారు. கர்த்தனுடைய கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. கர்த்தன பரிசுத்த நாமಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ. எல்லாரும் அவர் பாடின பாடலுடைய அர்த்தத்தை புரிந்து கொண்டீங்களா? ಅವರು ಹಾಡಿನ ಅರ್ಥ ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡ್ರ? அவர் பாடினது எதுவுமே இங்க நடக்கிறது இல்ல. ಅವರು ಹಾಡಿದ್ದು ಯಾವುದು ಸಹ ಇಲ್ಲಿ ನಡೆಯೋದಲ್ಲ. நாம் கர்த்தரை சந்திக்கிற நாட்களிலே நடக்க போகிற ஒரு ನಾವು ಕರ್ತನಾದ ಯೇಸುವನ್ನು ಸಂಧಿಸುವಂತ ಕಾರ್ಯ ನಡೆಯುವಂತ ಕಾರ್ಯವಾಗಿದೆ. ஆமென் ஆமென். ஹalleluya ஹalleluya. அதை பாடும்போதே இவ்வளவு சந்தோஷம், அது நடைபெறும் போது எவ்வளவு சந்தோஷம். ಅದು ಪಾಡುತ್ತಬಡಿ ಎಂತ ಸಂತೋಷ ಇದೆ, ನಡೆಸಬಡಿ ಎಂತ ಸಂತೋಷ. ஹalleluya ஹalleluya. ஹalleluya ஹalleluya. மேன சகோதரன் தன்னையே மறந்து தாவீதை போல் ஆடி நம்ம தேவனை மகிமைப்படுத்தினார். ಪ್ರೀತಿಯುಳ್ಳ ಸಹೋದರನು ತನ್ನನ್ನೇ ಮರೆತು ದಾವೀದನ ಹಾಗೆ ಆದನು. இவருக்காகவும் இவருடைய ஊழியர்களுக்காக சகோதரிக்காக நம்ம ஜெபிக்கணும். వీళ్ళు చేసే పరిచర్యಗಾಗಿ వీళ్ళు సేవల కొరకు మనం ప్రార్థించడము. இங்க మాత్రమல்ல, ఇక్కడ మాత్రం కాకుండా ఒకవేళ కర్తరికి చిత్తమలా ఇವರು దుబాయ్కి పోనాலும் అங்கே இப்படிப்பட்ட ஊழியர்கள் ఒకవేళ ప్రభుకు చిత్తమైతే వీళ్ళు దుబాయ్కి వెళ్ళి అక్కడ కూడా ఇలాగే చేయాలి, పరిచయం చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. எல்லாரும் கண்களை மூடி ஒரு விஷயம் நம்ம ஜெபிக்கலாம். అందరూ మనం కళ్ళు మూసి మనం ప్రార్థించాలి. எங்கள் அன்பின் பரலோக பிதாவே, எங்கள் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவே, మా ప్రియ పరలోకపు తండ్రి కర్తైన ప్రభువైన యేసుక్రీస్తు, இந்த நல்ல வேலைக்காக நாங்கள் இந்த மகனுக்காக நாங்கள் ஜெபிக்கிறோம். ఈ మంచి సమయం బట్టి ఈ సహోదరుడికి మేము ప్రార్థిస్తున్నాము. ఆంధ్రావిலிருந்து இங்கே கொண்டு வந்து எங்கள் ஊழியத்திலே மகனை பயன்படுத்தினதுக்காக உமக்கு స్తోత్రం. ఆంధ్ర నుంచి ఈ సహోదరుని ఇక్కడ తీసుకొచ్చి ఈ పరిచర్యలో మీరు ఉపయోగించుకున్న మీకే కృతజ్ఞత స్తోత్రము. தொடர்ந்து உடைய ஊழியத்தை செய்ய கர்த்தர் கிருபை செய்யுங்க. கர்த்தர் கூட இருந்து நீ வழி நடத்துங்க. మీ సేవ చేయ మీ పరిచయం చేయడానికి ఈ సహోదరుని మీరు ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నాము. வந்திருக்கிற அந்த மெடிக்கல் காரியங்களை கர்த்தர் நீர் பொறுப்பெடுத்து மகனுக்கு நீர் அப்பா స్తోత్రం ஜெயத்தை தரும்படியா ஜெபிக்கிறோம். వీళ్ళు వచ్చిన ఈ మెడికల్ కార్యం కొరకు మీరు జయాన్ని ఇచ్చి మీరు వీళ్ళని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. தொடர்ந்து பிள்ளைகள் போகும்பொழுதும் வரும்பொழுதும் கர்த்தருடைய கிருபை பாதுகாப்பு இவர்களிலும் ஒரு ஊழியத்திலும் இருக்கும்படி ஊழியக்காரர்களாக நாங்கள் ஜெபிக்கிறோம். கர்த்தர் நீர் ஆசீர்வதிப்பீராக. వీళ్ళు పోయే ప్రతి పనులు పోయేటప్పుడు వచ్చేటప్పుడు మీ కృప తోడై ఉండి వీళ్ళు చేసే ప్రతి పనులు మీరు ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాము. இயேசுவின் நாமத்தினால் நாங்கள் இப்பொழுது ஜெபிக்கிறோம். கர்த்தர் அந்த காரியத்தை எல்லாம் செய்து அனுப்புவீராக. యేసు నామమున మేము అడుగుతున్నాము. మీ అన్ని కార్యాలు మీరు చేస్తున్నారు, అందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ஆசீர்வதிங்க, பலப்படுத்துங்க. ఆశీర్వదించండి, బలపరచండి. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் எங்கள் ஜீவனுள்ள நல்ல பிதாவே. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ஒரு கரங்களை தட்டி சகோதரனுக்காக நாம் கர்த்தரை மகிமைப்படுத்துவோம். ஆமென் ஆமென். பிரைஸ் லார்ட். தேங்க் யூ தேங்க் யூ. இப்போது நம்ம எப்போதுமே இந்த சண்டேல 2 காணிக்கை எடுக்கிறது வழக்கம். நம்ம இந்த முதல் காணிக்கை எடுக்கலாம். ఎప్పుడు మనము 2 కానుకలు మనం తీసుకుంటాము. ఇప్పుడు ప్రభు బల్ల ఉంది కనుక 2 కానుకలు మనం తీసుకుంటాము. ஒரு காணிக்கை பாடல்களை பாடும்போது கர்த்தருடைய நாமத்தை நாம் மகிமைப்படுத்தி எல்லாருமே கரங்களை தட்டி தேவனை மகிமைப்படுத்துவோம். ప్రభు బల్ల ఉంది కనుక ఈ పాట పాడేటప్పుడు మీ కానుకలు మీరు ప్రభువుకు సమర్పించుకోండి. கர்த்தாவே, தேவர்களில் உமக்கொப்பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்கொப்பானவர் யார்? கர்த்தாவே, தேவர்களில் உமக்கொப்பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்கொப்பானவர் யார்? உமக்கொப்பானவர் யார்? உமக்கொப்பானவர் யார்? உமக்கொப்பானவர் யார்? உமக்கொப்பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்கொப்பானவர் யார்? வானத்திலும் இந்த பூமியிலும் உமக்கொப்பானவர் யார்? கர்த்தாவே, தேவர்களில் உமக்கொப்பானவர் யார்? வானத்திலும் பூமியிலும் உமக்கொப்பானவர் யார்? ஆமென் ஆமென். கரங்களை தட்டி கர்த்தரை மகிழ்ச்சி చెప్పబడి ప్రభువును మహిమపరచుదాం. நமக்கு கொஞ்ச நேரம் மாத்திரம் இருக்கிறது. நம்ம கர்த்தருடைய வார்த்தைக்கு நேராக நாம் கடந்து போக போகிறோம். కొద్దిసేపు మాత్రమే ఉన్నది. ప్రభు వార్తను విందుము. கர்த்தருடைய வார்த்தைக்கு நேராக நம் இருதயத்தை திருப்புவோம். தேவ பிள்ளைகளே, ప్రభు ఒక వాక్యానికి మన హృదయం మనము முக்கியமான நேரத்துக்கு நேராக நாம் கடந்து வந்திருக்கிறோம். ఒక విశేషమైన సమయానికి మనం వచ్చి ఉన్నాము. கர்த்தரே ஆவியானவர் ప్రభువే ఆత్మ.
ஆவியானவர் எங்கேயோ அங்கே விடுதலை உண்டு என்று வேதம் சொல்கிறது. ఆత్మ దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఆ విడుదల కలుగుతుంది. நாம் இன்னைக்கு விசேஷமாய் பரிசுத்த ஆவியானவர் யார் என்று பார்க்க போகிறோம் தேவ பிள்ளைகளே. మనము విశేషముగా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరని చూసిదాము. அந்த பரிசுத்த ஆவியானவர் எதற்காக நமக்கு தேவைப்படுகிறார் என்று நம்ம பார்க்க போகிறோம். ఆ పరిశుద్ధ ఆత్ముడు మనకి దేని కొరకు మనకు అవసరం అని சங்கீதம் 51வது அதிகாரம் కీర్తన భాగము 51. எல்லாருக்கும் தெரிந்த வசனம் தான், எடுத்துக்கொள்ளுங்க. అందరికి తెలిసిన ఒక వాక్యమే తీసుకోండి. 10, 11, 12 ಕೀರ್ತನೆಗಳು 51. సంగీతం 51, 11, 12 ನಾನು ಓದುವಾಗ 10, 11 మనము చదివేటప్పుడు தேவனே சுத்த இதயத்தை என்னிலே சிருஷ்டியும் நிலைவரமான ஆவியை என்னில் உள்ளத்திலே புதுப்பியும். సిస్టర్ తెలుగులో చదువుతారా? చదవండి. 10, 11. 10, 11. దేవా నా యందు శుద్ధ హృదయం కలిగి చేయండి, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించును. నీ 11. సన్నిధిలో నుండి నన్ను తోసివేయకండి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకండి. ஆமென். ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. இங்கே தாவீது ஜெபிக்கிறதை நாம் பார்க்கிறோம் தேவ பிள்ளைகளே. ఇక్కడ దావీదు ప్రార్థించేది మనం చూస్తాము. முதலாவது இந்த பரிசுத்த ஆவிக்காக ஜெபிக்கிறதை நம்ம பார்க்கிறோம். మొట్టమొదటిగా పరిశుద్ధ ఆత్మ వరకు దావీదు ప్రార్థించడం మనం చూసేదము. ஏன் இங்க பரிசுத்த ஆவிக்காக அவர் ஜெபிக்கிறார் தேவ பிள்ளைகளே? ఎందుకొరకు దావీదు పరిశుద్ధ ఆత్మ కొరకు ఆయన ప్రార్థించాడు? எல்லா வேத பண்டிதர்கள் சொல்லுகிறார்கள், అన్ని శాస్త్రవేత్తలు చెప్తారు, சுமார் 3 மாதம், 3 నెలలు. எவ்வளவு நேரங்க? ఎన్ని నెలలు? சுமார் 3 மாதம் 3 నెలలు இந்த சங்கீதத்தை அவர் எழுதின நேரங்களில் சொல்றேன். ఈ కీర్తన ఒక పద్యం ఆయన రచించేటప్పుడు మనం చూస్తాము. இந்த சங்கீதத்தை தாவீது எழுதுகிற நேரத்தில் ఈ ఒక కీర్తన భాగమును ఆయన రాసేటప్పుడు சுமார் 3 மாதங்களுக்கு மேல் கர்த்தருடைய தொடர்பு இல்லாமல் போய்விட்டது. 3 నెలలు ప్రభు ఒక సహవాసం లేకుండా దావీదు జీవించి ఉన్నాడు. அவர் சில பாவங்களை செய்ததினால, ఆయన కొన్ని పాపములు சில చేసినందుకు, அக்கிரம செய்கைக்குள்ள அவர் சென்றதினால, కొన్ని అక్రమాలు ఆయన చేసినందువల్ల கர்த்தருக்கும் தாவீதுக்கும் இருந்த தொடர்பு கட்டானது தேவ பிள்ளைகளே. ప్రభువుకు దావీదుకు ఉన్న ఒక సహవాసము అది నిర్బంధించబడినది. அந்த நேரத்தில் தான் தாவீது இப்படியா ஜெபிக்கிறத நம்ம வேதத்துல வாசிக்கிறோம். ఆ ఒక సమయంలోనే దావీదు ఇలాగా ఆయన రచయిత எனக்கு சுத்த இருதயத்தை சிருஷ்டியும்